రే కంగ్రాట్స్ రా మామా, ఆల్ ద బెస్ట్ రా. హాయ్, కంగ్రాట్స్ సిస్టర్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. హాయ్ రేణు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సార్ ఎలా ఉన్నారు? సరే కూర్చోండి, అందరూ ఒక సెల్ఫీ తీసుకుందాం. అరే కూర్చో మామా. రేణు ఏంట్రా అందరు ఇక్కడ చూసి నవ్వండి. రేణు నవ్వు, బాగా నవ్వు మామా. ఓకే, వన్స్ అగైన్ హ్యావ్ ఏ మ్యారీడ్ లైఫ్. బాయ్ బాయ్ బాయ్. నవ్వుతున్నావా? నీ వల్ల నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రతిరోజు నువ్వు ఫీల్ అవుతూ ఉంటూనే ఉంటావు. ఐ ప్రామిస్. ఎంతో మంది మల్టీమిలియనర్ అమ్మాయిల్ని మనవాడికిచ్చి పెళ్లి చేయాలని చూశాం. ఇప్పుడు చూశారా, ఎవరో ఒక అనాథమ్మాయినిచ్చి పెళ్లి చేసినట్లయింది. ఇదంతా మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం మాత్రమే. అతి త్వరలోనే తన్ని ఇంట్లో నుంచి బయటికి గంటేద్దాం. గౌతమ్ ఆలోచన కూడా అదే. నీకు ఫస్ట్ నైట్ అనేది ఒక పీడకల. సిగ్గు లేకుండా రెడీ అయ్యొచ్చు. లేదు, మీ అమ్మ నాన్నే ఏదో ఫ్యామిలీ ఫార్మాలిటీ అని చెప్పారు. వాళ్ళేదో చెప్పారనుకో, నీ బుద్ధి ఏమైంది? నిన్ను చూడాలంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఎవరే నువ్వు? ముందు అసలు మీ నాన్న పేరు తెలుసా నీకు? నాతో పాటు ఈ రూమ్లో ఉండటానికి నీకేం అర్హత ఉంది? చెప్పు చెప్పు. హలో ఐషు. ఏంటి కొత్త పెళ్లి కొడుకా? నీ కొత్త పెళ్ళంతో ఫస్ట్ నైట్లో జాలీగా ఉండకుండా నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసావెందుకు? ఐషు, ఆల్రెడీ నేను చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ నన్ను మరీ ఇరిటేట్ చేయకు. ఏం చేస్తున్నావు? అదా, నా బాయ్ ఫ్రెండ్కి నా బెస్ట్ ఫ్రెండ్కి పెళ్లి కదా, అది తలుచుకొని ఫీల్ అవుతున్నా. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే గౌతమ్. మనం ఎప్పుడు వెళ్ళే కేఫ్కి ఇప్పుడే బయలుదేరరా, నేను వస్తాను. తనని అక్కడ ఒంటరిగా వదిలి నువ్వెలా వస్తావు? ఐషు, నువ్వే నాకు ముఖ్యం. నేను నీకోసం వస్తున్నాను. ఇది కూడా ఒక మనిషేనా? షూరా? షూరే. నువ్వు త్వరగా రా. ఐ లవ్ యూ. ఓకే, లవ్ యూ. త్వరగా రా, నేను వెయిట్ చేస్తుంటాను.
ఇది నాకు అయ్యో హే ఈడియట్, ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చావు? నిన్నెవరు ఇక్కడికి రమ్మని చెప్పారు? నన్ను అసలు మనశ్శాంతిగా ఉండనివ్వవా? లేదు, భోజనం రెడీ అయిపోయింది. నిన్ను భోజనానికి పిలవడానికని. ఎవరు తింటారు నీ చేతి వంట? వెళ్ళి నువ్వే మెక్కుపో. ఇలా చూడు, నిన్ను చూసి చూసి నాకు ఇరిటేషన్ ఎక్కువైపోయింది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో, పొమ్మని చెప్తున్నాను కదా. ప్లీజ్ నన్ను వదిలేయండి. మంజు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పావంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసినంత వరకు మొత్తం చెప్పేశాను. నిజంగా రేణు ఎక్కడుందో నాకు తెలీదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంటి మంజు పాప, నీకు అబద్ధం చెప్పడం కూడా రావట్లేదే. రేణు మ్యాటర్స్ అని నీకు తెలుసని నాకు తెలుసు. నిజం చెప్పు. నిజమే చెప్తున్నా. తను నాతో కాలేజ్ మాత్రమే చదివింది. తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది నాకు తెలియదు. ఏయ్, చంపేస్తాను. నటించకే. రేణుకంటూ ఉండే ఒకే ఫ్యామిలీ నువ్వే. దాన్ని చదివించింది కూడా నీ ఫ్యామిలీయే. నీకు తెలియకుండా అది ఎక్కడికి పోయి ఉండదు. నీకు బ్రతకాలని కొంచెం ఆశ ఉన్నా కూడా అది ఎక్కడుందో నువ్వే చెప్పు. లేదంటే ఫ్రెండ్ కోసం త్యాగం చేసిన త్యాగివని నీకు బీచ్లో ఒక విగ్రహాన్ని పెట్టాలి. ఎక్కడుంది అది చెప్తావా లేదా? దొరికిందిరా. ఐ గాట్ యువర్ ఫ్రెండ్ మంజు. నీకు విగ్రహం మిస్ అయింది కదా. ప్లీజ్ తననేం చేయకండి. రేణు చాలా పాపం. తననేం చేయకండి. Check your phone. నీ బర్త్డే గిఫ్ట్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ వచ్చి నేను నిన్ను మీట్ అవుతున్నా. అది నీకు నచ్చిన బ్లూ శారీలో. ఓకే. హలో రే, వచ్చేస్తున్నావురా? అంత రెడీయా? రారా, చెప్తాను కదరా. చూడు ఎలా ఉన్నాడు. మెల్లగా రారా. మెల్లిగా రే. ఏయ్, రెడీయా? చెప్తానులే, నువ్వైతే రా. వాళ్ళకు కూడా చెప్పావా? అందరినీ రమ్మని చెప్పి. అంత తొందర ఎందుకురా, చెప్తాంలే. చాలా సిగ్గుపడుతున్నాడు వాడు. అదే కదా. అందరూ వచ్చేస్తారు. సర్ప్రైజ్ అంటే అలాగే ఉంటుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు గౌతమ్. హ్యాపీ బర్త్డే టు యు గౌతమ్.
హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చెయ్యి. థ్యాంక్ యూ. నైస్. గౌతమ్, రే మావా, కారుకి ఒక స్టిక్కీ నోట్ ఉందిరా. చెక్ యువర్ ఫోన్. రే ఏమైందిరా? సూపర్ రా. మ్యామ్, తినడానికి రండి. లేదు, నువ్వు వెళ్ళు వసంతి, నేను తర్వాత వస్తాను. మ్యామ్, తినకపోతే మీ హెల్త్ ఏమైపోతుంది? పొద్దొడ్నుంచి మీరేమీ తినలేదు. నాకోసం తినడానికి రండి మేడం.